7th మంత్ ప్రెగ్నెంట్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంది, కానీ చాలా దూరం మేడం. నేను ట్రావెల్ చేయొచ్చా? ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను మీ డాక్టర్ ప్రావీణ్య. సో ఇన్ కేస్ మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారు, లేదా ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు, ఇది ఫార్ అవే అనుకున్నప్పుడు ఈ టిప్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పాటించండి. ఫస్ట్, మీరు ట్రావెల్ చేసే ముందు ఏ కాంప్లికేషన్స్ లైక్ ప్లసెంటా ప్రీవియా అంటే మాయ కిందకు ఉండడం, సర్విక్స్ షార్ట్ ఉండడం, ఉమ్మనీరు బాగా తక్కువగా ఉండడం, లేదా యూజీఆర్ బేబీస్, ఎనీ అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ చూసుకొని బయలుదేరండి. సెకండ్, మీరు ట్రావెల్ చేసేటప్పుడు రోడ్స్ అన్నవి అంటే మీ ఇంటికి వెళ్ళే రోడ్స్ అన్నవి ఎలా ఉన్నాయో చూసుకోండి. బ్యాడ్ రోడ్స్, బాగా గతకలు ఉన్నాయంటే బెటర్ అవాయిడ్ ట్రావెలింగ్. థర్డ్, ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే కార్ ఇస్ ఫైన్, ట్రైన్ ఇస్ గుడ్, ఫ్లైట్ ఇస్ గుడ్. సో ఈ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇన్ కేస్ కార్లో వెళ్ళేటట్టయితే 2 hours ఒకసారైనా గెట్ డౌన్, కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీ మెడిసిన్స్ అన్నీ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంటే కోల్డ్ వచ్చినప్పుడు కానీ, మోషన్స్ అయినప్పుడు కానీ ఏం వాడాలో ముందుగానే మీ డాక్టర్ని కనుక్కొని వెళ్ళండి. ఫిఫ్త్, మీరు ఎక్కడైతే చెకప్స్ చేయించుకుంటున్నారో హోమ్ టౌన్లోని మీ ఫస్ట్ చెకప్స్ అన్ని ఎక్కడ అవుతున్నాయో ఆ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్, ఇన్ కేస్ డాక్టర్ దొరకకపోతే హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ అయినా మీరు తీసుకొని బయలుదేరడానికి ట్రై చేయండి. హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్ ఉన్నాయని. థ్యాంక్ యూ.